అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలామంది పేదవారు కాళ్ళు విరిగిపోయినా, చెయ్యి నొప్పులున్నా, కాళ్ళు నొప్పులున్నా, కండరాల నొప్పులున్నా, నరాల నొప్పులున్నా ఆసుపత్రికి పోతే వేల రూపాయలు ఖర్చు అవుతాయని భయాందోళనకు చెంది ఇంటిలోనే మెడికల్ స్టోర్లో ఇచ్చే మాత్రలు మింగి జీవనం సాగిస్తున్నారు. అయితే పేదవారి కోసం ఒక డాక్టర్ ముందుకొచ్చాడు. ఎక్కువ డబ్బులు తీసుకోకుండా కేవలం రేషన్ కార్డు ఉన్నవారికే 10 రూపాయల టోకన్, రేషన్ కార్డు లేని వారికి 50 రూపాయల టోకన్. అయితే ఈ డాక్టర్ న్యూజిలాండ్లో ట్రైనింగ్ పొందాడు. ఇతనికి ఒక కాలు ఇరిగిపోయినప్పుడు కూడా న్యూజిలాండ్ వైద్యం పద్ధతిలో కాలును సరిచేసుకొని మరలా ఇప్పుడు ఎటువంటి నొప్పులు లేకుండా ఆయన ఉన్నాడు. వాళ్ళ తండ్రి మాట జబదాటకుండా తండ్రి ఆదేశాల మేరకు పేదవారి కోసం ముందుకొచ్చాడు డాక్టర్ శ్రీధర్ చౌదరి. ఆ ఆసుపత్రి ఎక్కడుందంటారా? అనంతపురం గుత్తి రోడ్ మార్కెట్ దాటిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ద్వారకా కళ్యాణ మంటపం ప్రక్కనే లక్ష్మీ ఆసుపత్రి అని ఉంటుంది. అక్కడికి మీరు రేషన్ కార్డు తీసుకువెళ్ళాలి. ఇంతకుముందు ఏవైనా స్కానింగులు వేరే ఆసుపత్రిలో చూపించుకున్న రిపోర్ట్లు అన్నీ తీసుకెళ్తే డాక్టర్ గారు మీకు 10 రూపాయలకే వైద్యం చేస్తాడు. ఫిజియోథెరపీ చేసేటప్పుడు దాని ఖర్చు వేరే ఉంటుంది. అది కూడా చాలా తక్కువలోనే ఉంటుంది, 50 రూపాయలు 100 రూపాయల్లోనే. కాబట్టి పేదవారంతా డాక్టర్ శ్రీధర్ చౌదరిని సంప్రదించాలని హరిజర్ని కోరుకుంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కోనంగి శ్రీధర్. నేను సీనియర్ రిహాబిలిటేషన్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపిస్ట్. సో నేను పుట్టి పెరిగిండేదంతా కూడా అనంతపురం పట్టణంలోనే. ఇక్కడే శ్రీ విద్యానికేతన్ స్కూల్, తర్వాత బాపు జూనియర్ కాలేజ్ బైపీసీ, తర్వాత ఎంసెట్లో 372 ర్యాంకు, అనంతపురం కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్ మొట్టమొదటి బ్యాచ్ నా గవర్నమెంట్ సీటు. దాని తర్వాత ఉస్మానియాలో చదువుకోవడం, దాని తర్వాత న్యూజిలాండ్ వెళ్ళడం, అక్కడే పీజీ చేయడం. సో ఇవన్నీ చేసినప్పుడు అంటే కేవలం వ్యక్తిగతంగా నా వరకు ఉపయోగం తప్ప నేను పుట్టి పెరిగిన దానికి ఏం లేదు. మామూలుగా నేను ఒక స్వయం సేవకుని. అంటే మా తండ్రి గారి కాలం నుంచి మేము స్వయం సేవ కుటుంబం, సుదీర్ఘకాలం పాటు. సంఘము స్వయం సేవకు నేర్పించేది ఒకటే. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి మన పెద్దలు రంగరించి మేళవించి మనకి ఏదైతే ఇస్తారో అదే భారతీయత, అదే భారతీయ సంస్కృతి. తల్లికి బిడ్డ దూరం అయ్యేటప్పుడు తల్లి విలువ తెలుస్తుంది. ఈ దేశం నుంచి నేను అక్కడికి చదువుకోనికి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత భారతదేశ సంస్కృతి ఔన్నత్యము ఇంకా నాకు బాగా తెలిసి వచ్చాయి. ఎంత తెలిసి వచ్చినా కూడా జీవితంలో ఒక అనుభవం అనేది రావాలి. సో అనుభవం చిన్న వయసులోనే వస్తే మనం సమాజానికి ఏదైనా చేయగలము. అదే సుదీర్ఘకాలం పాటు జీవితం అంతా అయిపోయిన తర్వాత ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం చేసేకేముండదు. సో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, వైద్యం అనేది చదివించారు. తండ్రి గారి కోరిక నెరవేర్చడానికి నేను అనేక సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాల పాటు న్యూజిలాండ్లో ఉండడం, ఫస్ట్ బ్యాచ్ నాది కంప్లీట్ అయిపోవడం, అంటే ఎక్కడ కూడా ఫెయిల్ అనేది లేకోకుండా అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయి వెళ్ళిపోవడం. సో అక్కడికి వెళ్ళిన వైద్య విజ్ఞానాన్ని నా ఊరి ప్రజలకు, మా ప్రాంత ప్రజలకు, సో ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే మనం చూస్తే రాజస్థాన్ తర్వాత అనంతపురం అత్యంత కరువు ప్రాంతం అనేది మన చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. సో కరువు ప్రాంతం ఎందుకు వస్తుంది? కరువులో ఎక్కువ మంది పీడితులు ఉంటారు, దళితులు ఉంటారు, బాధితులు ఉంటారు, నిర్భాగ్యులు ఉంటారు, అనేక మంది. ఈ విధంగా సమాజంలో మనం చూసుకుంటే సంఘం నేర్పించిండేది కూడా ఒకటే. మా సంఘం అయినా పెద్దలు నేర్పించిండేది ఒకటే, అంత్యోదయ పథకం అంటారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ వన్ నేషన్ వన్ కంట్రీ, దట్ ఈస్ అవర్ భారతీయత, దట్ ఈస్ అవర్ కల్చర్. సో ఆ కల్చర్లో భాగంగానే, అంటే పంక్తిలో మనం అన్నం పెట్టినప్పుడు చిట్ట చివరి వానికి కూడా మన ఫలాలు అందాలనేదే మన సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగా ఇక్కడ పేదవాడైనా పెద్దవాడైనా రూల్ ప్రకారం వస్తారు, చూపించుకుంటారు. సో అందుకే వాళ్ళ కోసం మేము 10 రూపాయలు అనేది పెట్టాము. ఆ విధంగానే మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా 10 రూపాయల బేస్ మీద ఎస్పెషల్లీ ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు పెట్టి మ్యాండేటరీగా 10 రూపాయల ఫీజు ఎందుకు? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రీచ్ అవ్వాలని ఏంటి అసలు కాన్సెప్ట్? 10 రూపాయలు అనేది ఎందుకు పెట్టామంటే, చాలామంది జనరల్గా అనుకోవడమే అంటే ఇదేదో ఆషాఢ మాసం ఆఫరో, సంక్రాంతో లేకపోతే రంజానో, క్రిస్మస్ అంటారు. ఇది ఆఫర్స్ కాదు అసలు. ఎందుకంటే వైద్యం అనేది వాజ్పేయి గారి సిద్ధాంతం ప్రకారం విద్యా వైద్యం ఒకటి ఇవ్వగలిగితే సమాజానికి మిగతావి ఏవి అవసరం లేదు.
సో అంటే మనకు భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగినటువంటి ప్రధానమంత్రి ఎవరున్నారంటే పెద్దలు వాజ్పేయి గారు అనేక సందర్భాల్లో వారు చెప్పారు. ఎందుకంటే విద్య వైద్యం ఎవరికైతే అందుతుందో చిట్ట చివరి వారికి కూడా సో ఆటోమేటిక్గా మిగతా ఫలాల వాళ్ళే తెచ్చుకోగలుగుతారు. సో ఈరోజు మా తండ్రి గారు నాకు విద్యనిచ్చినారు, తర్వాత వైద్య చదువునిచ్చినారు. మరి నాతో పాటే నా పక్కన ఉన్నటువంటి క్లాస్మేట్స్ కావచ్చు, నాతో పాటే నా రిలేషన్స్ కావచ్చు, నా సోదరులు కావచ్చు, మీడియా సోదరులు కావచ్చు, తర్వాత అనేక పత్రికా రంగంలో కావచ్చు, మీడియా కావచ్చు, రైల్వే కావచ్చు, అనేక డిపార్ట్మెంట్లో ఈరోజు చిన్న నొప్పి వస్తే కోత కొలుతున్నారు. చిన్న నొప్పి వస్తే వారి ఆర్థిక కుటుంబాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి. అంటే అవగాహన లేకపోవడము, దాని పట్ల అవేర్నెస్ లేకపోవడము. సో మనం ఎప్పుడైతే కింది స్థాయిలోకి వెళ్ళాలనుకుంటామో వాళ్ళను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే ఇది ఒక కారణం. రెండో కారణం వచ్చేసి స్వయంగా నా జీవితంలో నాకు ఎదురైనటువంటి ఒక అనుభవం ఏమంటే, నేను మా తండ్రి గారి స్నేహితుడు బండ్లో వెళ్తుంటే ఒక చిన్న పప్పి వచ్చి రోడ్డు క్రాస్ కావడము 2017 డిసెంబర్లో. సో ఎప్పుడైతే ఆ రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఆ పప్పి వచ్చి నేను తర్వాత యాక్సిడెంట్ గురి కావడము, సో కాలు కింద పెట్టిన వెంటనే నా మోకాలు ముఖ్యంగా నీ జాయింట్ 12 పీసులు అయిపోయింది. సో అంటే ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియదు, మీ ద్వారా ఇది తెలుపుతున్నాను. సో దాదాపు 10 నెలల పాటు నేను మంచం పైనే ఉండిపోయాను. సో నేను మంచం మీద ఉన్నప్పుడు నాకప్పుడు నా వైద్యమే నాకు ఉపయోగపడింది. సో అంటే నేను అక్కడ రాడ్ కానీ ఇంకోటి వేయించుకోకుండా కేవలం ఫారిన్ టెక్నాలజీతో నేను ఏదైతే న్యూజిలాండ్లో అడ్వాన్స్ టెక్నాలజీ చూశానో అదే టెక్నాలజీ నేనే బెడ్ మీద నా సొంతం మీద నేనే వాడుకున్నాను. సో ఈరోజు నేను దాదాపు 5 కిలోమీటర్ల పైన వాకింగ్ చేయగలుగుతున్నాను. సో మెట్లు ఎక్కగలుగుతున్నాను. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి నేను లిఫ్ట్ కూడా ఎక్కను ఈరోజు కూడా. సో 10 నెలల మంచం మీద నుంచి నేను దిగిన తర్వాత మా తండ్రి గారు ఒక మాట చెప్పిండేది ఏమంటే, నువ్వు నడిస్తే ఉపయోగం లేదురా, నీలాంటి వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారు. సో వాళ్లకు నీ చదువు ఉపయోగపడినప్పుడే జీవితం సార్థకత ఉంటుందని చెప్పి ఆయన చెప్పడంతో, ఎందుకంటే ఆయన కూడా ఒక స్వయం సేవక RSS. సో ఆ నేపథ్యంలో వచ్చిన కుటుంబం కాబట్టి ₹10 నేను 10 నెలల తర్వాత దిగాను అని చెప్పి అందులో భాగంగానే ₹10 తప్ప ఇంకో వేరే ఉద్దేశమో లేకుంటే ఇంకోటి అయితే కాదు. ఈ ₹10 ఎప్పటి వరకు ఉంటుందనే క్వశ్చన్ ఏంటంటే, నేను భూమి మీద ఉన్నంత వరకు, ఆ దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు ఈ ₹10 అనేది కొనసాగుతుంది.